అలా తొడగొట్టినట్టు అయిపోయింది. చీకటి ఉన్నది అటు ఆ చీకటి అవతల ఏం లేదా అటు చూడండి, అటు రాలినది దాని అవతల నాకు బుద్ధి రాసినట్టుదే ఉన్నది ఆడ దాని అవతల చీకటి ఉన్నది. ఆ చీకటి అవతల మెల్లె సాయపడి చూడండి. ఏం కనిపిస్తలేగా మమ్మల్ని భయపడింది ఏదే మమ్మల్ని భయపడింది భయపడ్డావా? నువ్వు అతను ఆడదాన్ని మొగండి కలుగొని ఆగుతావు మొగని మొగని చెప్పదు మోడను ఒక ఆడిది భయపడితే భయపడే మొగడు అదట్లో ఎవరైనా భయపడతారమ్మా. నువ్వు భయపడ్డావని కాలు బొట్టు నీకు పెట్టినయ్యా. కాలు బొట్టు నీకు పెట్టకుండా కొద్ది దూరం తీసుకోపోతే జ్వరం అయితే నీకు కొద్దిగా దూరం పోతాం, కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఇది నాకేమైతే నీకు కొద్దిగా దూరం పోతాం. ఆ జ్వరం ఈడవ ఏడవని తలక మీదట పడుతుంది. తలక మీదట పడి నీ మెదడు ఖరాబ్ అయ్యి నీకు పిచ్చిలేసి నువ్వు పిచ్చి కాళ్ళు పడి నీ బట్టలు చేసుకుని బరువాత తిరుగుతానికి కొన్ని రోజులు కథలు బంద్ చేసి ఇప్పటికే నెల అవుతాను. ఇక బట్టలు చేసి ఈ ఊళ్ళో చుట్టూ తిరుక్కుంటారా ఊళ్ళో కొత్త కొత్త రోగాలు రాకుండా పోతాయంటే బలుపు కాకపోతే బామా 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 యువరాణి ఘోరమైన అడవిలోనే వెనకన పనులు మరి ఎంత గుళ్ళు కనిపించే వరకల భార్య భర్త ఏమనుకున్నారు పాడుబడ్డ గుడి చూసి ఎంత ఉన్నది అవ్వలాలు వెనకన కాకలు కదుగడలు వంటి బిడ్డ కదు పిక్కల వంటి ఉన్నది ఏ తాతన్నాడు గట్ట గుళ్ళు ఏ తండ్రున్నాడు గట్ట గుళ్ళు ఇడికలమకి ఏమో చిట్టిన గంప దట్టంగా కొట్టినది భార్య భర్తలు వెనకల ఇప్పటికప్పటికల్లా ఒకరాల నా భార్యని ఏదల్లా మాట కాదని కోపానికి వచ్చి ఏదల్లా మాట అంటే అందుకే అందరూ అడవిలోన వలపోయ్యరాదు ఆత్మలేని సుట్టం చెయ్యరాదు అడవిలో వలపోతే ఊకోబిడ్డ అంటే వాళ్ళు ఉన్నారు ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికతో కూసమని మందలిచ్చి మాట్లాడి పీడేసే మానవులు ఉండరు. నా భార్య మనిషి నువ్వు బాధ పెట్టాలి మరి ఉన్నోడు పోయి ఉన్నోడికి పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు లేనోడు పోయి కూడా ఉన్నోడికే పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు. అది తెలివి కాదు, అది కీర్తి కాదు. ఉన్నోళ్ళు లేని వాళ్ళకి 5 రూపాయలు కూడా గిట్ట బతుకున్న తెలివి ఉన్నాడు. నా భార్య మనసు బాధ పెట్టదని భార్య ఎమ్మడి పెడుతూ రాంగ 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 గుళ్ళ కాడికి వచ్చే వరకు గురించి చూస్తే ఎట్లా ఉన్నది చిట్టేది కంప దట్టంగా ఉంటుంది. కంప తీసి పక్క వారు ఇద్దరు భార్య భర్తలు చెక్క బాధ చేసి కళ్ళగడ్డ బాధ చేసి అందమైన నారికి జావా అంటే జావా పళ్ళు తెచ్చి వెనక భార్య భర్తలు పళ్ళ బలాలు లింగం మీద పోసుకున్న భార్య అయ్య వంద లక్ష్మణాగతి నాయమైన శంభుదేవా శంభుదేవా శంభుని కుమారుడా రావణ కుమార భార్య భర్తలు భగవంతుడే బేడ వేసుకొని ఇప్పటికప్పటికల్లా మక్కలానా నరుణ్ణి నమ్మతున్నాడు కానీ ఏడదు దేవుని నమ్మని దేవుని పూజలు చేయాలని భార్య భర్తలు భగవంతుని బేర వేసుకొని భగవంతుని ఆరాధన అయ్యా నిలమే కామరా దేవోనాయన ఇద్దరు భార్య భర్తలు అగో భగవంతుని బేర వేసుకొని ఎక్కడ నువ్వు ఏకోనారాయణ అన్నాడు. భార్య భర్తలు ఇద్దరాల మొగలు భగవంతుని బేర వేసి భగవంతుని ఆరాధన అనుకున్నారు. శంకర హర హర శివ శంకర శివ శివ శంకర కైలాసపతి
అందుకే నన్ను 15 రోజులు వచ్చింది పన్నది 10 నిమిషాలు చావు 5 నిమిషాలు అన్న అయ్యో ఎందుకోసం ఉత్తుకుంటాను ఏమంటావు పండుగ అగ్గిదలుగా అదే ఏంది ఎట్లా ఎట్లా వేడి వేడి అన్నది వేడి వేడి కూర తిన్నాక నిద్రపోతే అనడానికి వచ్చినావు ఇక్కడికి మరి ఏం అగో తిన్నాక నిద్రపోతే ఏం చేస్తుంది పంటవా అదే రేపు చేస్తానా పంట గుడి ముందర పంట అప్పు దొంగ వానలు కొడతాను ఎప్పుడు వచ్చే తెలుస్తలేదు పంటవా అన్నీ వాడాలి నీకేమన్నా ఎక్కువ తిన్నా నిద్రస్తుంది రండున్నా నిద్రస్తుంది సుఖంగా ఉన్నా నిద్రస్తుంది బాగా తిన్నా నిద్రస్తుంది మనిషి కూర్చున్నా నిద్రస్తుంది దొబ్బుతారు దుబ్బుడు ఎక్కదే శంకర మెడలు ఏముంటది అది ఎట్లా నాట్యం చేస్తుంది నాగిని డీజే నాగిని వాళ్ళు అడిగిరా నేను నాగేం చేయమని అదే వాళ్ళు అడుగుతారే నటన మనం చూస్తారే పెళ్లి చేసుకున్నప్పుడు ఇంటి వాళ్ళు డీజే పెట్టుకుంటారు ఊరంతా డీజే పెట్టుకుంటారా ఇంటి వాళ్ళు డీజే పెట్టుకుంటే ఇక ఊరంతా ఎగురుతూనే ఉంటారు ఇక మా ఊళ్ళో డీజే అంటావు ఓ డీజేలు పెట్టుతానే ఇక మొగళ్ళు ఆడలు వచ్చి కొలాట వేసుడే ఇక డీజిల్ కింద కూడా మొగోళ్ళు బెల్ట్ షాపులో కొండ తిరుగుతారు వాళ్ళు మొగల సందర్భం ఇక వాళ్ళు మంది అయిపోయి ఇక్కడికి వచ్చారు పోలీసు వాళ్ళు వస్తారు బొర్రడు పడతాని బొర్రడు కాల్పోను చుట్టపోతే అటు బొర్ర పడుతుంది కానీ ఏం బొర్రుడే నీ బొర్రుడు మీద మనువయ్యా ఏం బొర్రుడే ఏ పక్క వాటి ఆ పక్క లేవాల మనిషి ఎవరు కోరుతారా మగ పురుగు కదా దగ్గుతాను మరి మగ పురుగు కేసీఆర్ ముక్కున్నట్టు నాకు చెమ్మిత్తులు ఎక్కువ మరి ఏంద్ర కూడా పూరే గట్ట పుడతాం అట్లేదు నాకు ఎవరికి ఆర్డర్ కథ విసుకుతాం మరి హెచ్చరిక ఇక్కడ అక్కడ కత్తానే అక్కడ నీకు అటు బొర్ర పడుతుంది అంతే తప్ప ఓ హరిశంకర శివశంకర ఓ బాబు వినాథ హరిశంకర హరిశంకర శివశంకర ఓ బాబు వినాథ పరమేశ్వర శివశంకర శివశంకర ఓ బాబు వినాథ పరమేశ్వర శివశంకర భయంకర ఓ బాబు వినాథ పరమేశ్వర కైలాస శిఖరాల నీవున్నావో
ఏది పోయి ఇక్కడ కాదు అక్కడ ఎన్నికొండ బయట లక్ష మండపాలు ఉదిపల్లి సోదర వలపల వైకుండా దాపల బ్రహ్మాండమేనా నామతే సంగమే శివపాల సంగమే ఇతర గంగదే పక్కల కలిసి 3 కళ్ళవాడు ముక్కోటి ఈశ్వరుడమ్మ అయ్యతోటి అది తీవ్ర సంగమే ఓం గుండెలాడు కూర్చుండి ఓం ప్రార్థన చేసినప్పుడు మాపమాయలేని వర్షం పడ్డాటే అప్పుడు పరమేశుడు ఎవరి కండులను పోని అయ్యా నీలగుండవు కళ్ళ టీలో బొమ్మ ఎట్లా కనిపిస్తుందో భగవంతుని అంజనంలో దిగుతాను అరే ఆ భగవంతుని అంజనం ఏమని దిగిందయ్యా మరి బుద్ధిగల్ల భూలోక నగరం మీద సిలకమోయిన నగరం మీద సిలకమోయిన మహారాజు భార్య కన్న తల్లి వెనుకల సీతాదేవి వాళ్ళు భార్య భర్తలు పుణ్య దంపతులు అరే 2 కొడుకులు కన్నది రేపటికల్లా మా పానబోతు పెద్ద కొడుకు నాకు అగ్గి పెడతారు చిన్న కొడుకు నా భార్యకి అగ్గి పెడతారు కానీ ఎనకొండ ఏడితే ఆడపిల్ల కావాలి కనుక ఆడపిల్ల సావదావరాదు సొన్నాయి లేదు పెళ్లి అయ్యరా ఇప్పటికప్పటికల్లా వంకలాలు వెనకలుడు ఎంతైనా గాని ఆడపిల్లతోనే శృంగారం ఆడపిల్లతోనే బంగారం ఆడపిల్లతోనే రాకడ ఆడపిల్లతోనే పోకట ఆడపిల్లతోనే చుట్టిది కమేరి పడతాడ ఆడపిల్ల లేని ఇల్లు అడగ దోసమను కూడా లేని ఇల్లు కూసుండ దోసమను బిడ్డ కావాలని ఆ తల్లి వెనక పాట పడ్డకునే పాట తెచ్చి పూజలు ఏతంటే అప్పుడు ఆ భగవంతుడు అనుకున్నాడు మరి ఆ తల్లి గర్భవాసం అందు బిడ్డ సంతాన బలం ఉన్నదా మరి లేదా అని ఆ భగవంతుడు చూసేవరకల్లా కన్న తల్లి గర్భవాసం అందు వెనక బిడ్డ సంతాన బలం సంతం లేదు మరి ఆ తల్లి గర్భవాసం అందు బిడ్డ సంతాన బలం సంతం లేదు మరి 2 కమల పిల్లల సంతాన బలం ఉన్నది కమల పిల్లలంటే 2 కొడుకుల తోడ మరి మల్లొక కొడుకు సంతాన బలం కొడుకు తోడ మల్లొక బిడ్డ సంతాన బలం ఉన్నది ఆగో 2 కమల పిల్లల సంతాన బలం 3 కొడుకుల తోడ ఒక బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ ఆ తల్లికి రేపటికల్లా ఇప్పటికప్పటికన్నా ఏ తల్లి కన్నా పిల్లగల్ల కన్నా ముందు కన్నా ప్రాణం పోవాలి పిల్లగల్ల కన్నా కన్నా కట్ట సుఖం చూసినాక కన్నా ప్రాణం పోవాలి అన్నారు అబ్బా ఎందుకొరకంటే అవ్వలాలా అవ్వలేని పిల్లగల్ల బతుకు 100 బతుకు అన్నారు తండ్రి లేని పిల్లగల్ల బతుకు తలపోద పెద్దది అన్నారమ్మా అవ్వలాల కట్టం వచ్చినాడు ఏ బిడ్డలకైనా ఏ కొడుకులకైనా కట్టం వచ్చినాడు ఏ దేవుడు ఆదిగిరాడు ఏ భగవంతుడు ఆదిగిరాడు ఆడి పిల్లగల్ల కట్టం వచ్చినాడు అవ్వగారిలే కాదు కట్టదాట అయ్యో ఆ తల్లి వెనక ఒక కొడుకు ఒక బిడ్డను కనుకున్నాక ఆ తల్లి నడవంతరం వాసే ఉన్నది మరి ఆడదాకా పోకపోతే మాత్రం ఆ తల్లి పిల్లల పానమే తీసుకుంటది మరి ఇప్పటికప్పటికన్నా భక్తులు కాపాడిన భగవంతుడు ఉండేందుకు లేకెందుకే గడియలు పోతా ఆ తల్లి తోడి ఒక్క మానే పత్తన అని సంగమయ్యా భగవంతుడు రూపకంగా పోనాని దేవుడు రూపుల పాట మారేనా
పురుగు ఇట్లా వన్నాక అవుతారా మగ పురుగు ఇచ్చే పట్టరా గట్టమట్టిన అవుతారా కట్టలేదు కానిపి అవుతుందా కళ్ళ అవుతుందా అంతే ఈ మగ పురుగు చేసుకుంటే ఈ పురుగు నాటి ఇంకిద్దరు గంట ముగ్గురు గంట అంటే అన్ని చేసుకుని అంతేనా అయ్యా హర హర మహాదేవ భవతి విక్షాంతి ఎవరు కూర్చోమన్నారు అందనా ఇంకో దాంట్లో కూర్చుంటావా దగ్గర అయ్యో దూరం ఉండి ఆడిదో కొంచెం చెప్తాడు తెంపగారం పిల్లల దగ్గరికి దూరం మనం మాట్లాడు అందునా నీ భయం లేని బతుకురా చెప్పు అంటారు వాళ్ళకే రాని వాళ్ళ నోళ్ళ సాడు సంపాదించినవురా నువ్వేం చూస్తున్నావు రూపాయల పాల మంది చూస్తున్నావు నీకు బాగానే మందం ఉన్నది ఆ తడాల గచ్చు అగ్గ కలర్ బాగానే ఉన్నది కరెంట్ తీయల మించి నడిపిస్తుందాన్ని ఈ ఇల్లు మించాలి ఈ ఇల్లు మీద దుంకాలి దుంకాలి ఈ ఇల్లు మించాలి ఆ ఇల్లు మీద దుంకాలి దుంకాలి ఆ ఇల్లు మించాలి తుమ్మ చెత్త మీద దుంకాలి దుంకాలి ఆ అంచెలి డబ్బలు దునకాలి ఆ అంచెలి స్టేజ్ మీద దునకాలి అంత కలర్ ఉన్నది నీళ్ళ తల నుంచి ఆ గజ్జు చూపారా కలర్ మొత్తం చూస్తావా ఇంకా చూపి గజ్జు గజ్జు అనాలి అనాలి వల్ల చూసుకోవాలి కలర్ ఉన్నది కలర్ చూసుకోవాలి ఏ కొంచెం చూపిగా ఇంకా చూస్తావా ఆవ్ ఏయ్ మనిషే ఒక్కసారి లే బలంగా లేదు ఈ మిడతకాళ్ళని అన్నట్టు వీళ్ళు మీదకెళ్ళి చెట్ల మీదకెళ్ళి తాకు డబ్బలకెళ్ళి స్టేజ్ తిరుగుతారట కోతనా పాడుకో కరెంటు తీగలకి నడిపిస్తారట చాట చచ్చిపోనా సుస్సు సుస్సు అరే గట్ట 10 మంది మొగలు నిజంగా పాడే ఇంట్లో తీసుకొచ్చి దేవుని సాడు కుత్త సాడు పోతున్నాయి మనిషి గారి దేవుని కూర్చొని పెట్టిపోయాడు గద్దె కూర్చొని పెట్టిపోతుంది మమ్మల్ని లొల్లి పెట్టకురా తల్లి మీద పాల పీట జజ్మొగ్గులాలి అరే కింద అవుతూనే ఉండే ఇంతగానే ఎగురుతాను రాత్రి ఎక్కడ కరీంనగర్ 100 మంది మొబైల్ కూర్చున్నారు తిరుగుంటుందా బగ్గరాజులో వెళ్ళిపెట్టామంటే ఆయన కొంచెం పొడి ఒకడు ఉంటాడు అరే కొంచెం పడితే మీరు సప్లై కూకోవాలి మంచి పాడాలంటావు ఎందుకు కానీ రేపు మీరు అందరు కాదా మొబైల్ రేపు అంటాడు బక్క ఉన్నల పన్న ఏమేరా ఎందుకే మంచి ఎటేసిన అల్లుకాలు ఎత్తాను జర్రతోటి అయితే మొస మొస కూర్చున్న గంటలు ఎత్తపో అంటే గస్సు గస్సు గుస్సు గుస్సు
బొమ్మలు భక్తురాలని వచ్చగాని కాదు బుచ్చగాని కాదు ఈ పదే సన్నాసుని కాదు కాశీలో ఉంటే కాశీ చూసిన వరంగల్ కానీ వరంగల్ శంభుదేవుని శ్రీశైలం మల్లికార్జున స్వామిని బాబా విమల వాడకాలం ఉంటే రాజే రాజేశ్వరం బిడ్డ భక్తురాలు మంచి మంచి గుళ్ళు ఉండగా పాటపడకుండా పాట తెచ్చి మీరు భార్య భర్తలు పూజలు చేస్తాను ఏం గొడవ కొట్టుకున్నావు ఏం వెనుకలు ఆడుకున్నావు ఎందుకు పూజలు చేస్తాను బిడ్డ ఈ గుడిలోనే ఏం పొడగొట్టుకోలేదు అయ్యా ఏం వెంకులు ఆడుకోలేదు అయ్యా మరి గుడిలోనే చూసినాం అది ఇక్కడ కాదు అక్కడ కాదు 780 దూరాలు చిలకపోయి నగరం నా భర్త పేరు చిలకపోయిన మహారాజు నా పేరు సీతాలదేవి ఆయన ఇతర మట్లకి 2 కొడుకుల కన్నా పెద్ద కొడుకు బాలవతి రాజు చిన్న కొడుకు సురసేన రాజు 2 కొడుకు 20 కొడుకుల పెళ్లిళ్ళు చేసిన పెద్ద కొడుకు పులవ చిన్న కొడుకు చామంతి దేవి 2 కోడళ్ళు ఉండగా రేపటి కల్లా కొడుకులు ఒకనాడు తినమంది ఒళ్ళలిసి జ్వరం వచ్చి పండుకుంటే 2 కోడళ్ళు ఉన్నారయ్యా పెద్ద కోడలు పులవతి నా దగ్గరకు వచ్చి అత్త నీ పానం ఎట్లున్నది అత్తమ్మ నువ్వు ఏం తింటావని ఏ ఒక్క కోడలను అడగలేదయ్యా అయ్యా రేపటి కల్లా నేను వచ్చిన్నాడు మంచాల పడ్డానాడు నా కొడుకు నాకు బుక్కెడు పువ్వు పెట్టి నన్ను మాట అడగలే మందలియలేదంటే నేను తెచ్చిన్నాడు నా పేడ కొమ్ములు పట్టి 7 సేటి బిడ్డ కావాలని ఈ పాడబడ్డ గుళ్ళనయ్యా ఓనైనా అయ్యా పాడబడ్డ గుళ్ళని పాడి తెచ్చిన బిడ్డల కొరకు ఈ గుళ్ళలో పూజ పడతానే బిడ్డ భక్తురాలు ఎల్ల విరణకన పాడబడి పాట తెచ్చి పూజలు చేస్తానమ్మా ఒకవేళ భగవంతుడు కళ్ళలు కనిపించి సంతాన పదం ఇయ్యపోతే ఏం చేస్తాననుకుంటానవే అమ్మా అయ్యా నేను చూడబోతా నాకు తండ్రి లెక్కున్నావు నేను నీకు బిడ్డ లెక్కున్నా బాపు బిడ్డ భగవంతుడు మెచ్చిన సంతానం ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నావు నానా ఇవాళ కొడుకుల కన్నా నా కోరిక తీరింది బిడ్డల కనాలి నా భ్రమ తీరాలనుకున్నా ఒకవేళ భగవంతుడు నా కళ నీడల్లో కనబడి సంతానం అన్నమాట చెప్పకపోతే 2 భార్య భర్తల మధ్య శివలింగాన్ని గుద్దుకొని మా ప్రాణం తీసుకుంటాం అయ్యా అయ్యో ఏ మనిషికైనా వెయ్యన్న వేరు తప్ప నూరెల్లా సాగు తప్పదే కోటి విద్య చేసినా కూటి కొడుకు కొన్నాళ్ళు బతికినా మన చేత కాటిపాలే ఏ మనిషికైనా ఆశ కంత లేదు జీవనాన్ని తుడితి లేదు అయ్యో బిడ్డ అన్ని రోజులే కీళ్ళు గట్టలకి భూములు వనాల సాగలు ఉనాలు విన్ని ఒట్టల వందిట్టలు ఎంతో ప్రాధాన్యపడతాం రేపటికల్లా మన పానం వేయనాడు భూములు మనం పడతాయా జాగలు మనం పడతాయా ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ జాగా ఏ మనిషి అయినా భూమి మీదకి వచ్చినప్పుడు 4 రోజులు మంచి అనిపించుకొని మంట కలవాలనుకుంటారు కానీ సావాలన్నమాట ఏ తల్లి నోటికి రాదు ఏ తల్లి నోటికి రాదు బిడ్డ గురిలా అవసు పోసుకొని గుంజ గట్టి వేసుకున్న ఎల్లకాలం భూమి మీద బతికదానికి రాకపోతే బిడ్డ నీ పానం పోతే నువ్వు పోతానన్న నాడు తోలకపోయేదానికి ఏమ ధర్మరాజు నీ దగ్గర బంధువా లేకపోతే నీ చుట్టిరుగా బిడ్డ ఇవాళ నువ్వు పోతానన్న నిన్ను తోలకపోతే నువ్వు చేసిన పాపాలని ఏ తల్లి మోత్తది ఏ తండ్రి మోతాడు నీ పాపం బండి నాడే యమ ధర్మరాజు నిన్ను తోలకపోతాడే అవ్వా 60 ఏళ్ళ పెద్ద మనుషులు అనుకుంటారు అయ్యా మంచి మంచి వాళ్ళ తోలకపోతాను ఇవాళ ఏ పొడుగునాలు నడుచుకుంటలేడు ఏ పొడలను నడుచుకుంటలేదు నన్ను ఎందుకు తోలకపోతలేమని యమ ధర్మరాజు మీద మన్ను పోసే మంది ఎంతో మంది ఉన్నారు వాళ్ళ పాపం బండి నాడే భగవంతుడు వంట పోతాడని పోతానన్న నాడు భగవంతుడు ఎందుకు తోలకపోతాడే అమ్మా సత్యగా కనిపిస్తావాని నా బిడ్డ బిడ్డ సచ్చినోళ్ళు కనిపిస్తారు మన టీలు కాకపోతే రేపు కనిపిస్తారు ఇవాళ జరిగే పండుగ
ఈ ఎర్రగొల్లపాడు గ్రామంలోన ఈ వజ్జవారి సంస్థానంలోన అయ్యయ్యో బిడ్డ కోడిగుడ్డు లాంటి తెల్లడి గొల్ల కులముల వెన్నెలు మరగలేదు కోటి గొల్ల కులాన్ని మరగలేదు దండైన వారు దమసాని వారు మెండైన వారు మెరుగైన వారు గంపెద్దవారు గంపదించువారు కోడిగుడ్డు లాంటి తెల్లడి గొల్ల కులముల అయ్యయ్యో బిడ్డ గా సక్కని మల్లయ్య జీవనం బొంగ కన్నడు కడబారు ముగ్గురు కొడుకుల కన్నాడు తండ్రి ఎత్తు కొడుకులు వేసుకొని ఒక ఇంటి బిడ్డలు తీసుకొచ్చి కొడుకులు కలిమి తోడి కళ్యాణం వేసి నాకు బిడ్డలు లేకున్నా గా కోడలే కన్న బిడ్డలు అయ్యయ్యో బిడ్డ రోజు వెనక రోజు 11 రోజుల బట్టి గా కన్న తండ్రి మల్లయ్య జీవనం బొంగ గా కొడుకులాది కచ్చిందా గా కోడల్లాది కచ్చిందా చిలకల గుంపులే మనవలు మనవరాళ్ళు నాది కచ్చిందా అనేగవ్వా తన భార్య పోషమ్మ అది కచ్చిందా ఇలాగా కోడల్లో ఎట్టిదో గుడ్డిదో ఒక్క బిడ్డ ఉంటే 11 రోజుల బట్టి అయ్య మీది పాట పాడకపోవునా ఇళ్ళ వల్ల బలుగ ఉండేపటికే అయ్యో మామయ్య మాకెట్లా కనిపిస్తామని ఈ అయ్యో నాయన నీ అన్నల బిడ్డల తమ్ముల బిడ్డల వల్ల బలుగం అంతా ఉంటే కొన్నంత పండుగ వేసుకోరిగా కొడుకులుంటే బాబు మేము పోయి వచ్చే వరకల్లా ఇంటి ముందర కుక్క కావలోనే ఉంటామనుకున్నవేనా నేను కోదల్ల కొడుకురాలా కొడుకురాలా బాబల్ల మాట మీకు దూరమాయేనా నా పెద్ద కొడుక సిద్ధులు నా నడిమి కొడుక సీనన్న నా చిన్న కొడుక కరుణాగిరి నాకు ముగ్గురు కొడుకులు రేపటికల్లా నాకేమురంది నాకేమురంసా అయ్యో నా కొడుకులు 10 మందిలో గొప్పగా బతకాలని మీ అవ్వ పోషవ్వ కొడుకుల నా కొడుకులు పాలొల్ల కింద పలసనం కావద్దని కడుపు కట్టుకోని కొడుగా మిమ్మల్ని ఆదుకొని పెంచి పెద్ద వేసి నేను బుక్కడన్నది రే టైమున మీకు దూరం అయిపోతాను కొడుకో మీ పిల్లల పెళ్ళిళ్ళ దాకా నేను ఉంటాననుకున్నారా నాకంత బాగి లేదు కొడుక ఈ అడిగిన పండుగ పెద్ద కొడుక సిద్ధులు నువ్వు తండ్రిగా తండ్రి లాంటి రాగయ్యా నీ ఇద్దరు తమ్ములుంటే నువ్వు కొడుక సీనల్ల కొడుక కరుణాకరు అన్న గడ్డం వద్దే తమ్ముడు అంటారు తమ్ముడి గడ్డం వద్దే అన్న అంటారు అన్నదమ్ములు ఒక తీరు వింటే కొడుక రేపటికల్లా ముగ్గురున్న కాడ ముచ్చిన పోకుండ్రి నలుగురున్న కాడ నమ్మ పోకుండ్రి కొడుక ఎవరి పిల్లలంటే వచ్చేవారిళ్ళల్లో మల్లయ్య పిల్లలంటూ పేరు పెద్ద వేసుకోండి రాగయ్యా కొడుకు మీరు పొద్దంత వైపోయి వచ్చే వరకల్లా నా కొడుకులు పొద్దంత వైపోయి వద్దన్నని మీ పిల్లల మా చేదు పెడితే నేను కాకి నమ్మలేదు కొడుక నిరగద్దకు నమ్మలేదురా మీ పువ్వులంట వద్దనా నా కోడలా నేనకవ్వ నేను వెళ్ళిపోదల్లా నా కోడలా సంధ్యవ్వ ఈ అడిగి నా బాగి నేను తండ్రి బిడ్డు నాకు కోడళ్ళు కాదు నాకు బిడ్డలు అనుకుంటానే అయ్యో అయ్యో కోడల్లా మీ అత్త పోషవరు మీ చేతులు పెట్టి పోతున్నా మీతో మీకొక ఎట్టిదా బిడ్డదా ఆడి బిడ్డ బిడ్డే మీరు ఏదన్నా మాట అన్నాడు మీ ఆడిబిడ్డ ఇంటికి పోతా నా బిడ్డ ఇంటి కాడ 4 రోజులు ఉంటుంది అన్నదన్న దిక్కులేదే అమ్మా అయ్యో బిడ్డ బిడ్డేమో బుక్కెడు పువ్వది సత్తనన్నదే చచ్చిపోతే వేల ఖర్చుది బిడ్డ నా కొడుకులా గురిపించి పెద్దకుంది బిడ్డ నాకు ముగ్గురు కొడుకులని నేను కాకి నమ్మలేదు నేను కద్దకు నమ్మలేదు కొడుక ఒక కొడుక సిద్ధులు నా నెత్తుల గొప్ప వీరిద్దరు పెట్టి పోతా కొడుక సీదల్ల కొడుక కరుణాకరు మీరు రాత్రి దాకా ఇంటికి రాకపోతే నా కొడుకులు రాలేదని కొడుక నేను బజారు వీధికి వచ్చి మీ పాట చూసిండ్రాయ్యా ఏ
చెప్పిండు ఒకవేళ నువ్వు చచ్చిపోతే బిడ్డ నేను ఎవరాలు చేస్తారనుకుంటాను నా బిడ్డ ఆమె కట్ట బిడ్డ కట్ట వచ్చినాడు కొడుకులు ఆమె కట్టాలయ్యా అరే పర్వాలేదు బిడ్డ ఇలా పదే బిడ్డ వల్ల నీ నోటికి వచ్చిందా అయ్యయ్య బిడ్డ సీతాదేవి రేపు రేపటిగా నా మీద మన్ను పోతావో నా మీద దుమ్ముపోతావో మంది ఒక బిడ్డ సంతం లేదమ్మా నీ ఇద్దరు కొడుకులతో ఇద్దరు కమల పిల్లల సంతాన ఫలం ఉన్నది ఒక కొడుకు ఒక బిడ్డ సంతాన ఫలం ఉన్నది ఇద్దరు కొడుకుతో మళ్ళొక కొడుకు మళ్ళొక బిడ్డ పుడతాడు కానీ నువ్వు ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలేదు బిడ్డ పిల్లలు పుట్టినాక నువ్వు ఎక్కడ తినవు తెల్లారి నీకు సావకుండా అమ్మా ఇద్దరు పిల్లలతో నీకు సాగుకన్నా మీరు ఒక దినం తెల్లారి నీ పానం పోతుంది వాళ్ళు పూరమ్మ గురువులు బిడ్డ పిల్లలు వదిలిపెట్టి నేను ఎక్కడంటే బిడ్డ నాడు వదిలిపెట్టేది లేదు రానంటే పల్లెరు గాలి మీద పొరించుకుంటే తొలకపోతాము అగ్గి నిప్పుల మీద పొరించుకుంటే తొలకపోతాము బంగారం దానం చేస్తా అయ్యో సావన్న మాటలు మర్చిపోవాలా ఏ మనిషికి వెనక సాట్ల పట్టినారు రాత రాసుకున్నారు వెనక కట్ట పట్టినాడు ఖాళీ పూలు తప్పుతుంది అమ్మా నీ ఎన్ని నీకు ఎక్కరాదు నీ బంగారం ఎక్కరాదు అమ్మా నువ్వు ఏ తప్ప చేసినా గానీ తప్పకుండా ఒక దినం తెల్లవారు తప్పకుండా నీ పానం పోతుంది ఒకవేళ నేను చచ్చిపోయేదాన్ని సంతాన ఫలం ఎందుకంటే వీళ్ళకన్నా వెనక రాజ్యం దేశం మీద పిల్లలు ఎంతమంది లేరు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతానమ్మా అని ఆనాడు పదే సాగు తప్పదన్నమాట రంగమయ్య అన్నప్పుడు తన మనసులో అనుకున్నది ఆయన చూడవు తన వెళ్ళే పెద్ద మనిషి నన్ను పుట్టిపోతారు మాసాగిపోతారు నా ఇద్దరు పిల్లలు పుట్టినాక ఒకవేళ ఆయన భూమి మీద బతికి నన్ను యమలోకం కొంటపోతే నా ఇద్దరు పిల్లలు నా కొడుకులతోటి పాటుగా నా ఇద్దరు కొడుకు నా బిడ్డ బతకదా లేకపోతే ఒకవేళ నా గర్భాన్ని ఇద్దరు పిల్లలు పుట్టినాక ఈయనే చచ్చిపోతే నా ఇద్దరు పిల్లలు అవనంగా దాదుకుంటా సావన్ల మాట నా భర్త తోటి చెప్పాను అని సంతానం అనుకుంటానన్నది కాదు నావా తల్లి సీతాలదేవి సంగమయ్యా ఆలోచిస్తున్నావా నేను సావకంట ఒప్పుకుంటా
తింటాం గాని కంటికి నచ్చని ఫలం కడుపుకి ఎట్లింపు అవుతుంది అయ్యా పండి అందిస్తూ తేలికేమో పండి అందిస్తున్నారు నిలవలేదు కలుగుని బలం చూస్తే కరిగిపోతుంది బిడ్డ అటు పోతే కళ్ళ కళ్ళు చెట్టి పెద్దలు అన్నారమ్మా కమల గుట్టాలు ఉన్నాయా ఉన్నాయా కనకాంబరాలు ఉన్నాయా ఉన్నదా సిరా జాకెట్ ఉన్నదా ఉన్నదా తలకే కూర ఉన్న దగ్గర మన చదువుతున్నా పోతావా గట్టగా రాసింటూ దొంగతనం చేసిన దొంతులే తక్కువ అట్లా ఉన్నదా మన చదువుతున్నా వాడన తిన్నని పనులకి అవదొస్తాయి అట్లా కదా అచ్చమైనట్టు ఆయన కురుస్తాను అక్కడికి వచ్చి కమ్మల బుట్టలు ఉన్నాయా కనకంబరాలు ఉన్నాయా పెళ్ళ మీద మంచి పెళ్ళ మీద సొమ్ములేం కలుగుతావా అరే పిచ్చి మొక్కనా పెళ్ళ ఎలవతే రేపు వస్తే రేపు కాకపోతే తెలుగు కాకపోతే నెల కాకపోతే 6 నెలల కథ 6 నెలలు కాకపోయినా సంవత్సరానికైనా తిరిగి వస్తే పెళ్ళం పెళ్ళానికి కాళ్ళున్నాయి కాబట్టి పెళ్ళ మళ్ళీ తిరిగి వస్తే నడుచుకుంటా పెళ్ళానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే మళ్ళీ 2 రోజులకైనా వస్తుంది పెళ్ళం ఏం కొంటే రాంగేం పట్టుకొస్తుంది ఎత్తమైన కట్టే వస్తుంది ఆధార్ కార్డు చేతులుంటే మన ఇంటి బంగారం మన ఇంటికి చేస్తుంది ఆధార్ కార్డు 500 తిప్పుకొస్తాను 500 తిప్పుకొస్తుంది అరే కమలకి కాలం బంగారానికి తక్కువ రేటు 1 లక్ష రూపాయలు తులం బంగారం రేపు పొద్దుగాల వీళ్ళు గొల్లలు వాళ్ళు ఏం చెప్తారు ఆ మొగలు వాళ్ళు కథ చేయించిన వాళ్ళు ఏం చెప్తారు అయ్యో నాకమ్మలు నాకు కావాలని వాళ్ళు అంటారు వాళ్ళ 3 కొడుకులు తీసుకుపోయి నువ్వు పెట్టన్నా కమ్మల కింద వాళ్ళు ఏమి ఇవ్వలే వాళ్ళు కమ్మలు ఇచ్చి మనీ మళ్ళీ ఉరుకులు పెట్టాను ఆయన మగపురి కట్టాడు ఈయన కుదబెట్టాను 5 నిమిషాలు అయితే కుదబెడతావా మరి కుదబెట్టాను కుదబెట్టాను సిగ్గు అనిపిస్తలేదు నీకు ఏమో నీకే ఏర్పడతాను 6 గత తీసుకుంటా మరి 5 నిమిషాలు అయితే కుదబెడతా వచ్చినాడు ఏమన్నా అన్నాడు అట్లా కాదయ్యా ఇంతసేపు వచ్చింది ఎవరెవరు అనుకున్నా సాక్షాత్ భగవంతుడే వచ్చి చక్కటి సంతాన ఫలం ఇచ్చిందయ్యా నాకు నిన్ను చూసినప్పుడే అర్థమైనప్పుడు మనిషి సంతానం తీసుకున్న కాంచెలికి వచ్చి సిక్కపడ్డా కదా నీ భార్య సిక్కపడ్డా కదా నీ భార్యకో పొప్పటి పని పెట్టు నువ్వు కలపని మీరు నీ భార్యకో కడిపోతే నీకు వేడి పోతుంది కడపడి కాలకిత కట్టపడ్డది పోతుంది మొగండి దిగ్గలు నీ కూడా పోతుంది ఎప్పుడో ఎత్తొస్తుంది కానీ ఎత్తొస్తుంది మంది సాగు పోతారు నాకు 2 భార్య భర్తలు